కవిత అక్కడ హత్య చేయబడిన శరీరాల నీడ మాదే. కవయిత్రి బి కళాగోపాల్. స్వరం నాగమౌనిక. ప్రచురణ ఉషా డిజిటల్ డైలీ న్యూస్. జంబూ ద్వీపం జన్మ మూలమై పరాయీకరణ పేరుతో ఒకానొక చోట పలచలైన మా జాతి సోదరీ సోదరుల్లారా, నెత్తురోడుతున్న కుంకుమ పూల తోటలో కలిసి నడుద్దామనుకున్న పవిత్ర యాత్రలో అడుగడుగున మత పైశాచికత్వం కండ్ల ముందే గిలిటెన్ శిరచ్ఛేదనాలను విధిస్తుంటే యహీ హై జన్నత్ అని నిన్నెలా కీర్తించుదు కాశ్మీరం? రెంటికి చెందిన నేలపై నలుగుతున్న మీ అస్తిత్వం ఇప్పుడు మతమౌఢ్యం ఉన్మాదుల ముందు దైవభక్తిని నిరూపించుకోమన్న పాప పరిహార పవిత్రమైంది. హింద్ దేశ్ కే నివాసి సబీ జన్ ఏక్ హై అన్న ఐక్యతా రాగం కుత్తుకలు కోయబడి చెల్లాచెదురైన మాంస ఖండాలుగా మిగిలిపోయింది. విగత జీవుల కబేలాలో మానవ మృగాలకు గోరి కట్టాల్సిందే. కొవ్వొత్తుల ర్యాలీలు మౌన సంతాపాలే కాదు కాశ్మీర్. రక్తమోడుతూ తెగిపడుతున్న తలలను మా ఒడిలో మోస్తున్న పొత్తిరి దుఃఖమిది. మతం పేరడిగి కల్మా చదవమన్న ఉన్మాదుల్లారా, కాశ్మీర్ హిందువులను 2వ తరగతి పౌరులంటూ బల్మీటీకి తాయెత్తులు గట్టి లొంగ తీసుకుంటుంటే మా పవిత్ర జెండం పోగులిప్పుడు మీ కుత్తుకులకు ఉరిబెట్టే బ్రహ్మముడిని తీగల వెనుక గాయపడి ఒక్కటైన చేతులతో పేనుతున్నాయి. సురాలకు అజాంటోపీలకు నడుమ విలువెల్లాడుతున్న మా ఆత్మ ప్రదక్షిణ మంత్రపుష్పాక్షింతలిప్పుడు మీరు పడగొట్టిన దేవతామూర్తుల పునః ప్రాణ ప్రతిష్ఠ ఆవాహనాన్యాసాన్ని నిర్వహించే పవిత్ర క్రతువులవుతున్నాయి. మీ నార్ల నీడన మోహరించిన మతదాస్య ఛాందసుల్లారా, వేటాడటం మీకు మృగయా వినోదమైతే తెగిపడుతున్న ఒక్కో తలకు నీడనిచ్చేందుకు కొన్ని కోట్ల తలల బ్రతుకు నాళాలిక్కడ సిద్ధం. నంగి నంగి ఏడుపు నటిస్తూ విలువలు నేర్వని క్రూరతరాన్ని ఉసిగొల్పే సైతాను వారసుల్లారా, ఇంకా అంతా అయిపోలేదు. ఈ చీకటి రాత్రికి ఓ చందమామ ఉంటుందని, స్వర్గద్వారాలు తెరిచే దైవ కటాక్షమెప్పుడు మాపై ఉంటుందని ఓ ఆశను శ్వాసిస్తూ మీరు మట్టిలో కప్పెట్టిన హైందవ ధర్మవీరుడి కళ్ళు తెరుచుకునే ఉంటాయని, నిస్సహాయ క్రోధంతో మా ఎదలపై రాలిపడుతున్న అశ్రుకణాలు భగ్గుమనగా అక్కడ అనగారిన ఆర్తనాదాల రోధన మాదే. ఎగసిపడే వేదనతో అక్కడ హత్య చేయబడిన శరీరాల నీడ మాదే. కవయిత్రి బి కళాగోపాల్ గారు రచించిన అక్కడ హత్య చేయబడిన శరీరాల నీడ మాదే అనే ఈ కవిత కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.